ఆఫ్టర్ కోవిడ్ ఐ హ్యాడ్ సమ్ పోస్ట్ ట్రామా ఎఫెక్ట్స్ అని అన్నారు. నేను చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను, ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని విజిట్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే L1 నుంచి L5 వరకు డిస్లోకేట్ అయిపోయినాయి, మీకు సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ కాస్ట్ వచ్చేసి 40 to 50 lakhs అవుతుంది. సో మేము ఒక వైర్ వేస్తాం పైనుంచి కింద వరకు, మేము టై చేస్తాం స్పైనల్ కార్డ్ని. సో అంటే సర్జరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా ఉంటుందని, కానీ సర్జరీ సక్సెస్ అవుతుంది అనే అష్యూరెన్స్ ఏ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, దెన్ నేనేం చేశానంటే అప్పుడు కొటెక్కల్ వెళ్ళానండి. ఫస్ట్ కేరళ వెళ్ళాను. కేరళలో నేను 6 months ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్ళాం అంటే లిటిల్ బిట్ ఓకే అండ్ బెటర్. నేను వచ్చి మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను, కానీ ఏమైందంటే రైట్ సైడ్ ఫుల్ స్వెల్లింగ్ అండ్ ప్యారలైజ్డ్ అనమాట. నాకు ఇది లైట్లీ ఇట్ వెంట్ దిస్ సైడ్, స్లైట్గా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ కాలు ఇది ఈ పార్ట్ మొత్తం స్వెల్లింగ్ రైట్ సైడ్. అంటే ప్రాబ్లం వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పారు అప్పుడు, కానీ నా బరువంతా నేను రైట్ సైడ్ వేసి నడవడం వల్ల నాకు రైట్ సైడ్ మొత్తం వాపులాగా వచ్చేసింది అనమాట. కాళ్ళు చేతులు మొత్తం అంతా. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. సరే, అగైన్ సెకండ్ టైం ఐ వెంట్ టు కేరళ ఓన్లీ. కేరళ వెళ్ళి నేనే మళ్ళీ 41 days ఉన్నాను అక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నెక్స్ట్ టైం మీరు రావాలి అనుకుంటే మీరు ఆలోచించుకుని రండి, దీనికి సొల్యూషన్ ఏం కనపడట్లేదు అని చెప్పారు. నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేసేదాన్ని, అంతకుముందు అన్నీ చేసేదాన్ని, కానీ నేను దేవుడికి డైలీ కూడా ఏమడిగేదాన్ని అంటే నాకు ఒక దారి చూపించు, నేను ఫైట్ చేసి బయటకు వస్తాను.